జాతీయ ఎస్సీ కమిషన్ అధికారులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సీరియస్గా యాక్ట్ చేసినందుకు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదటగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద దాడి చేసే దగ్గర నుంచి కంటిన్యూగా ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిరంకుశంగా దళితుల్ని అలచివేస్తూ ఉన్నారు. ఇది సాక్షాత్తు జాతీయ ఎస్సీ కమిషన్ వారు ఈరోజు పత్రికా ముఖంగా విలేకరుల సమక్షంలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా ఏ చిన్న తప్పులకు కూడా ఎస్సీల మీద పాశవికంగా వాళ్ళ యొక్క పవర్స్ అన్నీ ఉపయోగించి వాళ్ళ మీదే దాడులు చేయడం, వాళ్ళ మీదే కేసులు పెట్టేయడం, వాళ్ళకి ఎవరైతే గొంతు విప్పి మాట్లాడుతున్నారో, అన్యాయాలను ఎదిరిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేయడం, అణిచివేయడం, జైల్లో వేసేయడం. చుండూరు దగ్గర నుంచి, కారంచేడు దగ్గర నుంచి, అలాగే ఈరోజు తెనాలి సంఘటన దగ్గర నుంచి, చీరాల సంఘటన దగ్గర నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళందరికీ తోడుగా ఉండి అన్యాయాలని ఖచ్చితంగా ఎదురిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పోరాటం జరుగుతుంది. అందుకే ఏ చిన్న ఇన్సిడెంట్స్ ఎస్సీల మీద కానీ, ఎస్టీల మీద కానీ, బీసీల మీద కానీ, అలాగే మహిళల మీద కానీ ఎలాంటి దాడులు, ఎలాంటి అట్రాసిటీస్ జరిగినా కూడా ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ